మనం ఎక్కడ ఫెయిల్ అయ్యామని వాళ్ళ గురించి వాళ్ళే ఆయనే విమర్శించారు. ఇటు చూస్తే పెద్దిరెడ్డి గారు. సరే, ఎనీవే ఒక నిమిషం సాగర్ గారు, కిరణ్ గారు, ఇక్కడ వీళ్ళు ఈ సోషల్ మీడియాలో ఈ ఫేక్ నేమ్స్, ఫేక్ ఫొటోసు, ఫేక్ ఐడెంటిటీస్ పెట్టుకొని రకరకాల పోస్టులు పెట్టడానికి అలవాటు పడిన వాళ్ళు ఇప్పుడు ఈ యాప్ డౌన్లోడ్ చేసుకునేటప్పుడు కూడా ఫేక్ ఐడెంటిటీస్ ఇవ్వరని గ్యారంటీ ఏంటి? ఇచ్చి అందులో జగన్మోహన్ రెడ్డి గారిని తప్పుదోవ పట్టించే కంటెంట్ పెట్టరని గ్యారంటీ ఏంటి? లేదా యాప్లో ఏది పడితే అది పెట్టి చట్టానికి దొరకకుండా ఉండటం కోసం కూడా ఫేక్ ఐడెంటిటీస్ ఇవ్వచ్చు కదా? ఫేక్ నేము, ఫేక్ నంబరు, ఫేక్ ఫోటో ఇవ్వచ్చు కదా సార్? ఖచ్చితంగా సార్, ఖచ్చితంగా. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ నా నమ్మకం ఏంటంటే ఆ యాప్ని సగం మంది వైఎస్ఆర్సీపీ వాళ్ళు వాడరు. ఇంకా వాడిన పిక్ పాకెటర్ గాళ్ళు ఎవరన్నా ఉన్నారంటే ఇందాక సాగర్ గారు చెప్పినట్టు, మీరు చెప్పినట్టు ఎదురు దాడి చేయటమో, లేకపోతే ఫేక్ ఐడెంటిఫికేషన్ డాక్యుమెంట్స్ పెట్టి ఫేక్ డీటెయిల్స్ పెట్టి ఆ యాప్స్ని డౌన్లోడ్ చేసుకోవటమో, లేకపోతే వాళ్ళ నాయకుల్నే తిట్టటమో, తాగి మందు తాగి లేకపోతే ఆ మత్తులో ఉండి అలా జరిగే అవకాశం ఉంటుంది. లేదని నేను చెప్పట్లా. ఎందుకంటే ఇన్ని సంవత్సరాలుగా ఆ ఫేక్ ఐడెంటిటీ ఉన్నవాళ్ళు సడన్గా వాళ్ళ మొహం చూపించలేరు. ఈ రోజున నా సోషల్ మీడియా ప్రొఫైల్స్ చూసుకుంటే అన్నిటికీ నా ఫోటో ఉంటుంది, సాగర్ గారు చూసుకుంటే అన్నిటికీ ఆయన ఫోటో ఉంటుంది. మనం అందరం కూడా మన ఐడెంటిటీని ఓపెన్ చేసి ఈ 151 తలల రావణాసురుడి మీద ఫైట్ చేసాం. మనం ఐడెంటిటీ దాచుకుని ఫైట్ చేయలే. నా ప్రొఫైల్లోకి వెళ్తే నా అడ్రస్తో సహా, నా ఫోన్ నెంబర్తో సహా వస్తుంది. సో నేను చెప్పేది ఏంటంటే ఈ రోజుకి అలవాటు పడిన వాళ్ళు భవిష్యత్తులో మారతారని గ్యారంటీ లేదు. జగన్మోహన్ రెడ్డి గారి పార్టీకి సంబంధించిన ప్రొఫైల్స్ అన్నీ కూడా ఈ రోజున ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను సార్. ఎంత ఫేక్గా అలవాటు పడిపోయారంటే వీళ్ళు, ట్విట్టర్లో జగన్నాథ రథచక్రం అని చెప్పి ఒక అకౌంట్ ఉంది. ఆ అకౌంట్ గతంలో ముద్రగడ పద్మనాభం గారికి కౌంటర్ చేస్తూ జనసేన పార్టీ నాయకురాలు సుజాత గారు ఒక వీడియో మాట్లాడారు. వీళ్ళు దౌర్భాగ్యులు, వీళ్ళు ఇల్లిటరేట్స్ అని ఎందుకంటా ఉన్నానంటే వేలుముద్రగాళ్ళని, ఆవిడ వీడియో మాట్లాడిన 15 సెకండ్లు కట్ చేసేసారు. యాక్చువల్గా ఆవిడ ఏం మాట్లాడింది కాంటెక్స్ట్ అంతా వదిలేశారు. 15 సెకండ్లు ఆవిడ మాట్లాడిన వీడియో ఓ పక్కన పెట్టి, ముద్రగడ గారి కుమార్తె క్రాంతి గారు నిన్న ఆ టీవీ మీద పడి ఆవిడ బాధపడుతున్న విజువల్స్ పెట్టి ఈవిడే ముద్రగడ గారు కూతురు అని చెప్తా ఉన్నారు. ఆ రోజున ముద్రగడ గారిని కూతురే ఎట్లా తిట్టింది, ఈ రోజున టీవీ మీద ఏడుస్తుందని చెప్పి వాళ్ళ అఫీషియల్ హ్యాండిల్స్లో అధికార ప్రతినిధులు టీవీ డిబేట్స్లో బుకాయిస్తున్నారంటే వాళ్ళు ఏ పార్టీ అజ్ఞానులు? కూతురు పక్కన సైడ్ ఫ్రేమ్ లో ఆమెను చూపిస్తా ఉన్నారు, ఈ పక్కన ఇంకొక ఆమెను చూపిస్తా ఉన్నారు. మీరంటే కాదు మీరంటే ఇంకొక సందర్భం చెప్తాను దానికి రిలేటెడే. ముద్రగడ పద్మనాభం గారు బతుకున్నప్పుడు ఎప్పుడో వాళ్ళ తండ్రి కూతుళ్ళకి ఆ గొడవ జరిగింది కదా. జరిగినప్పుడు ముద్రగడ గారు నా ఇంటికి రావద్దనో లేకపోతే ఏదో జరిగింది. జరిగినప్పుడు దానికి సంబంధించిన అంశాన్ని నా కొలీగ్ జర్నలిస్టు మూర్తి ఇంకో ఛానల్లో డిబేట్ పెట్టి ఇట్లా కూతుర్నే ఆయన రావద్దన్నాడు అని చెప్పి ఆయన అన్నాడు. అప్పుడు ఆ డిబేట్లో మూర్తి కామెంట్ అది. నిన్న తండ్రి పార్థివ దేహాన్ని కూడా చూడడానికి కూతుర్ని వెళ్ళనివ్వకుండా పాపం మూట కట్టుకున్నారు వీళ్ళు. ఎన్ని కొట్టుకున్నా తిట్టుకున్నా చనిపోయిన తర్వాత తండ్రి కూతుళ్ళ అనుబంధాన్ని ఎవరు ఆపకూడదు అని చెప్పి నేనన్నాను. దాన్ని పెట్టి ఏంటి మీరిద్దరు ముందు మాట్లాడుకోలేదా, ఆయన అట్లా అంటున్నాడు నువ్వు ఇట్లా అంటున్నావు అని లింక్ చేశారు. అంటే జనానికి తెలియదు అనుకుంటున్నారా ఏంటి? నాకు నవ్వొచ్చింది. ఓరి మూర్ఖులారా, ఓరి అజ్ఞానులారా అనుకున్నా నేను. ఇప్పుడు మీరు చెప్తుంటే నాకు అది గుర్తు వస్తుంది. రైట్, ఓకే, ప్రొసీడ్. ఫినిష్ చేస్తాను సార్. బ్రహ్మానందం గారిది ఒక కామెడీ బిట్ ఉంటుంది సార్. రాజేంద్ర ప్రసాద్ గారు చెప్తారనమాట, వీడు దొంగ చేసిన వెంటనే దొరికిపోవటం వీడికి అలవాటు. వీళ్ళదే అవును, వీళ్ళు ఫేక్ చేయటం, వీళ్ళు ఫేక్ చేశారని చెప్పి వెంటనే ప్రజలకు అర్థమైపోవటం, ఎన్నిసార్లు చెప్పు దెబ్బలు తిన్నా మళ్ళీ అవి చేయటం వీళ్ళకి అలవాటు. సో జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసుకోవాల్సింది ఏంటంటే ఆయన ఫౌండేషనే సరిగ్గా లేదు. ఆయన ఫౌండేషన్, ఆయన పార్టీ నిర్మాణం, ఆయన పార్టీ పెట్టిన పరిస్థితులు అవేమీ సరిగ్గా లేనప్పుడు అయితే ప్రొఫెషనల్ దొంగలను తయారు చేయాలి, లేకపోతే అసలు అందరినీ మంచోళ్ళని తయారు చేయాలి. ఇలాంటి ఫేక్ దొంగలు తయారు చేస్తే దొరికిపోతూ ఉంటారు, ఆయన్ని దొరికిచ్చేస్తూ ఉంటారు, బుక్ చేస్తూ ఉంటారు. రైట్, ఎనీవే ఫైనల్గా ఉమేష్ గారు, ఫైనల్గా ఒక కంక్లూజన్ ఇది చెప్పండి. ఈ ఫేక్ ఐడెంటిటీస్ని ఆపలేము.